అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. ఈ రోజున రాంబాబు గారు, సంబరాల రాంబాబు గారు కోరపూడి వచ్చి ఏదో ప్రలాపం చేశాడు. ఇక్కడ ఏదో ఉద్యోగాలు అమ్ముకుంటారని, సబ్స్టేషన్లో ఉద్యోగాలు మొత్తం కూడా అమ్ముకోవడానికి చెప్పి ప్రచారం చేశాడు. అయ్యా రాంబాబు గారు, మీరు ఎవరిని తీసేయాలని చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. అసలు మీ పార్టీలో ఉన్న నాయకులు మొత్తం కూడా అబద్ధాలతో పుట్టారు. పార్టీ పుట్టుకే అబద్ధాలు. గుర్తుపెట్టుకో. ఆ రోజున ఎలక్షన్ల ముందు కన్నా లక్ష్మణ్ గారు ప్రచారం నిమిత్తం చంద్రబాబు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంట్లో టీ తాగినందుకు అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం చేసేటువంటి ఒక మహిళని, కాపు మహిళని చూడకుండా కూడా నువ్వు ఉద్యోగం తీసేసావా లేదని చెప్పని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అయ్యా, అదేవిధంగా మా మిత్రుడు జనసేన పార్టీలో ఎక్కువగా యాక్టివ్గా ఉండాలని చెప్పని వాళ్ళ భార్య టీచర్గా పనిచేస్తుంటే ఆమెను తీసుకెళ్ళి వినుకొండ అవతల నువ్వు ట్రాన్స్ఫర్ చేయించావా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి పనులు మొత్తం చేసి మళ్ళీ నువ్వు ఈ రోజున ఉద్యోగాలు అమ్ముకోవడం చెప్పి సిగ్గుపడతా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఈరోజు మేము అడుగుతున్నాం, గౌస్ అనే వ్యక్తి సబ్స్టేషన్లో పనిచేస్తూ ఉంటే అతనికి నువ్వు ఉద్యోగం ఇప్పించాలని చెప్తే మార్పులు చేర్పులు జరిగేటప్పుడు చూస్తే అయ్యా అతను పిల్లలు గలవాడు, అతని జోలికి వెళ్ళొద్దు చెప్పంటే మరి గౌస్కి ఉద్యోగం ఇచ్చి అతన్ని ఇక్కడే ఉంచడం జరిగింది. మరి ఆ రోజున ఆ గౌస్ దగ్గర నువ్వు 20 లక్షల రూపాయలు తీసుకున్నావు లేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. సీట్లు అమ్ముకోవడం బాధ్యత, అమ్ముకోవడం ఇది మీది, మీ పార్టీకి ఉంది. అంతేగాని కన్నా లక్ష్మణ్ గారి మీద అవాకులు చవాకులు పెడితే మాత్రం తప్పనిసరిగా నీకు చెప్పులతో కొట్టిస్తా చెప్పి గతంలో చెప్పాము. మరి నోరు మూసుకొని నీ వచ్చిన పని చూసుకొని వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు, నువ్వు రావడం ఆలస్యం. తారక రామసాగర్లో ఉన్నటువంటి చేపల్ని దొంగచాటుగా అమ్ముకున్న వ్యక్తి నువ్వు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పటికి కూడా రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. వాస్తవాలు ఏమనుంటే వచ్చి మాట్లాడు. అంతేగాని అవాకులు చవాకులు పేరితే మాత్రం తప్పనిసరిగా నువ్వు శిక్షకు గురవుతా చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.